బియాండ్ స్కిన్ అండ్ హెయిర్, అందానికి అంతరార్థం అందంగా. నమస్తే, నేను మీ డాక్టర్ మోనిత. బ్యూటీ బియాండ్ స్కిన్ అండ్ హెయిర్, అందానికి అంతరార్థం అందంగా. అందమైన బాడీ గురించి మాట్లాడుకుంటూ ఎక్సర్సైజెస్ గురించి, డైట్ గురించి, మెడిటేషన్ గురించి, ఇప్పుడు స్కిన్ కేర్ నా పాయింట్కి వచ్చేసామండి. సో రొటీన్ స్కిన్ కేర్ ఎలా ఉండాలి అన్న పాయింట్లో కొన్ని చేయకూడని విషయాలు మీతో డిస్కస్ చేశాక చేయాల్సిన విషయాల గురించి మాట్లాడతాను. చెయ్యకూడని విషయాలు ఏంటి అంటే, ఏ ప్రాబ్లం లేనప్పుడు స్కిన్తో ఆడుకోకండి. ఓకే, ఎలా ఆడుకుంటున్నారు ఈ మధ్యకాలంలో చాలామంది అంటే, ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలామంది ఈ ఇన్స్టాలో చాలా కొన్ని వేల ప్రోడక్ట్స్ వచ్చేసాయి స్కిన్ కేర్ మీద. అండ్ ప్రతి ఒక్కళ్ళు విపరీతంగా మార్కెట్ చేస్తున్నారు. బ్రాండ్స్ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ ఓవర్ మార్కెటింగ్ జరుగుతుంది. ఎందుకంటే అది కొన్ని లక్షల కోట్ల బిజినెస్. మీ స్కిన్ వాళ్ళకి బిజినెస్, నాకు బిజినెస్ కాదు, నా బాధ్యత. అందుకే ఇవాళ ఈ వీడియో చేస్తున్నా. సో ఈ మధ్యకాలంలో సీరమ్స్ గురించి విపరీతంగా వింటున్నాం. రెటినాల్ సీరం, వైటమిన్ సి సీరం, నియాసినమైడ్ సీరం, హైలోనిక్ యాసిడ్ సీరం. ఇది ఎవరెవరు వాడాలి, బయట దించి సీరమ్స్ తీసుకొని వాడాలా వాడద్దా అన్న పాయింట్కి వస్తే ఒక్కటే చెప్తాను, వాడకండి. నీ ఫ్రెండ్ వాడుతుంది, తనకి బాగా సూట్ అయింది, కంఫర్టబుల్గా ఉంది, అందుకే నేను వాడటం మొదలుపెట్టా అని చెప్తారు చాలామంది. ఒక 2 సార్లు వాడతారు, ఒక 2 నెలలు బాగానే ఉంటుంది. 3rd మంత్ నుంచి అసలు ప్రాబ్లం స్టార్ట్ అయ్యి, మేడం ఇది వాడాక నాకు ఇట్లా అయిందా, ఏమన్నా నాకు అర్థం కావట్లేదు నా దగ్గరికి వస్తారు. అంటే అప్పటికే ఒక 2-3 వేలు తగిలేసి ఉంటారు కదా. పోనీ ఒక సీరంతో ఆపుతారా? అదే ఫ్రెండ్ చెప్పిందని ఒక సన్ స్కిన్ అనో, మాయిశ్చరైజర్ అనో, నైట్ సీరమ్స్ అనో. అయితే ఇవన్నీ కూడా నార్మల్ స్కిన్ కండిషన్స్కి ప్రాబ్లం లేదు. మెయిన్గా నార్మల్ స్కిన్ కండిషన్స్ వాళ్ళు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయరు, కొంతమంది చేస్తారు. వేరాజ్ ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ వాళ్ళు, ఎక్స్ట్రీమ్ ఆయిలీ స్కిన్ ఉండి పింపుల్స్, బంప్స్, చిన్న చిన్న పొక్కులు వస్తున్న వాళ్ళు ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. వాళ్ళే చేయకూడదు. ఈ సీరమ్స్ కింద దీనికి వస్తే, నా క్లినిక్లోనే రెటినాయిల్ బేస్డ్ సీరమ్స్, అంటే మా మెడికల్ కంపెనీస్. ఎందుకు మెడికల్ కంపెనీస్ గురించి హైలైట్ చేస్తున్నానంటే, అథెంటిసిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. బయట రెటినాయిల్ సీరమే, మీ దగ్గర రెటినాయిల్ సీరమే కదా. బయట విటమిన్ సి, మీ దగ్గర విటమిన్ సి సీరమే కదా. వాటి యొక్క పొటెన్సీ, వాటి యొక్క స్ట్రెంగ్త్, అథెంటిసిటీ మా దగ్గర కూడా 500 రూపాయల నుంచి స్టార్ట్ చేసి 3-4 వేల రూపాయల సీరమ్స్ ఉన్నాయి. అయితే ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ వాళ్ళకి రెటినాల్ కానీ వైటమిన్ సి కానీ సూట్ అవ్వదు. చాలా ఇరిటేషన్ వస్తుంటుంది, మండిపోతుంది, స్కిన్ బర్న్ అవుతుంది. అలా ఎవరు పడితే వాళ్ళు ఆ సీరమ్స్ని వాడొద్దంటాను. అండ్ అథెంటిసిటీ కూడా, ప్రోడక్ట్ యొక్క గ్రేట్నెస్ తెలీదు. వాళ్ళు 5% ఏదో ఉందంటారు, 10% ఇది ఉందంటారు, 1% ఇది ఉందంటారు. అంత తక్కువ కాస్ట్లో 1% సో కాల్ హైలోనిక్ యాసిడ్ చూద్దాం అనుకుందాం. అంత గ్రేట్గా అంత తక్కువ కాస్ట్లో తేవటం కష్టం. తెచ్చినా వాళ్ళు చెప్పేంత స్ట్రెంగ్త్ దాంట్లో ఉండకపోవచ్చు. ఒక 2-3 సార్లకి బాగానే ఉంటుంది. రెగ్యులర్గా డైలీ కేర్కి మాత్రం యూ నీడ్ అన్ ఎక్స్పర్ట్ ఒపీనియన్. 100% చెప్తున్నా. ప్రాబ్లం వస్తే, ప్రాబ్లం రాకపోతే నో ప్రాబ్లం. కానీ ఈ మధ్యకాలంలో చాలామంది లేడీస్ 30 దాటాక, మేడం జస్ట్ రొటీన్ కేర్ గురించి వస్తున్నా, అప్పుడప్పుడు యాక్నీ వస్తుంది, నన్ను ఏం చేయమంటారని వస్తున్నారు. ఆడపిల్లలు, పెద్దవాళ్ళు, 50 దాటిన వాళ్ళు. చాలా మంచి అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. నా ఫ్రెండ్ చెప్పింది, మా చుట్టాలు చెప్పారు, మంచి ప్రోడక్ట్స్ అంట. పాపం చాలామంది అట్లా చాలా స్పెండ్ చేసిన తర్వాత వస్తున్నారు. ఎందుకు అంటే, మొన్న రీసెంట్గా ఒక కంపెనీ, దాంట్లో వాటర్ మెలాన్ ఉంది, నియాసినమైడ్ ఉంది. ఓకే, వాటర్ మెలాన్ నియాసినమైడ్ సీరం రాత్రిపూట పెట్టుకుంది, బాగుంది. కానీ ఆ సంస్థ, ఆ కంపెనీ వారి ఫేస్ వాష్లో అదే ఉంది, వాళ్ళ మాయిశ్చరైజర్లో అదే ఉంది, వాళ్ళ సన్ స్క్రీన్లో అదే ఉంది, వాళ్ళ నైట్ సీరంలో కూడా అదే ఉంది. ఇలా కంటిన్యూస్గా నియాసినమైడ్ మంచిది కదా అని నియాసినమైడ్ సీరం పెడుతూ పోతే, అన్నిట్లో అదే ఉంటే అదే అవదా? స్కిన్ విపరీతంగా డ్రై అయిపోయింది ఆ అమ్మాయికి. నియాసినమైడ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. అది పింపుల్స్ ఉండి, చిన్న చిన్న పింపుల్స్, ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకి కొంత హెల్ప్ చేస్తుంది. సో అదే కంటిన్యూస్గా ఫేస్ వాష్లో, మాయిశ్చర్లో. అంటే ఎట్లుందంటే, నువ్వులు తినండి అని అంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ నువ్వులే, లంచ్ నువ్వులే, డిన్నర్ నువ్వులే, ఇంకేమైనా ఉంటుందా అండి అట్లా తింటే? అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. రోజు ఫ్రూట్స్ తినండి అని అంటే మొత్తం ఫ్రూట్స్ తినుకుంటూ కూర్చుంటే షుగర్స్ కాదా? సేమ్ అంతే. సో ఆ అమ్మాయిది ఫేస్ అంతా ఎక్స్ట్రీమ్గా ఎట్లా బర్న్ అయిపోయింది స్కిన్. ఫస్ట్ 2 మంత్స్ బాగుంది మేడం, 3rd మంత్ నుంచి ఇట్లా అవుతుంది. ప్రోడక్ట్స్ వల్ల కాదనుకుంటా. షీఈస్ లైక్ కాన్ఫిడెంట్, అమ్మ కూడా వాడుతుంది, నేను కూడా వాడుతున్నా, ఇది వాడలేదు. సో వెంటనే మళ్ళీ చేంజ్ టు ఎక్స్పెరిమెంట్, మళ్ళీ ఇంకోటి ఏదో. ఇక ఫైనల్గా కొన్నిసార్లు పాడవుతుంటే మెడికల్ షాప్కి వెళ్ళి, నేను చెప్తా కదా ఎప్పుడు, స్టీరాయిడ్ క్రీమ్, స్కిన్ లైట్ క్రీమ్, బెటనవేట్ క్రీమ్స్ ఇవి పెట్టేస్తాం. సో ఇవి చేయకూడని విషయాలు. అండ్ 100% నేనే చెప్తున్నాను, డాక్టర్ బేస్డ్ ప్రోడక్ట్స్లో రీసెర్చ్, R&D ఉంటుంది. అండ్ దాంట్లో 10% నియాసినమైడ్ ఉంది, 2% విటమిన్ సి అంటే ఉంది, ఖచ్చితంగా ఉంది. వాళ్ళకి పర్మిషన్స్ రావాలంటే బోల్డన్ని ట్రయల్స్ అయ్యాకే బయటకు వస్తుంది ఒక ప్రోడక్ట్. సో అవి పెట్టుకోవాలంటే కూడా, ఇప్పుడు నేను కూడా ఎంత అఫోర్డబిలిటీ ఉన్నా ఓకే, నేను అవి పెట్టేస్తాను, నాకు సీరం ఇవ్వండి డాక్టర్, సీరం ఇవ్వండి, నాకు ఎంత కాస్ట్లీ అయినా పర్లేదు. దే ఆస్క్ మీ లైక్ దట్, మేడం మీ స్కిన్ చాలా ఎక్స్ట్రీమ్ డ్రై ఉందండి,
మీకు ఇప్పుడు ₹1,00,000 క్రీమ్స్ ఇచ్చినా పని చేయవు. జస్ట్ వెయిట్, నాకు టైం ఇవ్వండి. సెన్సిటివిటీని తగ్గించాక సెన్సిటివ్ స్కిన్ మీద, అంటే మొహం కడుక్కొని డ్రైగా, టైట్గా, ఇరిటేషన్ ఇలా ఉన్న స్కిన్ మీద మీరు ఎంత కాస్ట్లీ క్రీమ్స్ పెట్టినా పనిచేయదు. అండ్ ఆయిలీ స్కిన్ మీద ఎంత గ్రేట్ సన్ స్క్రీన్స్ పెట్టినా ఆయిలీ వస్తుంటూ పింపుల్స్ వస్తుంటాయి. ఏది పెట్టినా గ్లో రావట్లేదు మేడం, ఇంకా నల్లగా అనిపిస్తున్నాను ఆయిలీ స్కిన్ వాళ్ళకి. ఈ 2 ఎక్స్ట్రీమ్స్ వాళ్ళు డోంట్ డూ ఎక్స్పెరిమెంటింగ్. ఆయిలీ స్కిన్ వాళ్ళకి సాలిసిలిక్ బేస్డ్ ఫేస్ వాష్ అంటాం. అది జనరల్గా మీ అందరికీ తెలుసు. కానీ ఎంతమందికి సాలిసిలిక్ బేస్డ్ ఫేస్ వాష్ సూట్ అవుతుంది ఆయిలీ స్కిన్ వాళ్ళకి? వాళ్ళకి ఎక్స్ట్రీమ్ డ్రై చేసే అవకాశం ఉంది. ఆ ఫేస్ వాష్ అయ్యాక ఇమీడియట్గా డ్రై అయిపోతుంటుంది కాబట్టి నాన్ గ్రీజీ, నాన్ కొమడోజెనిక్, అంటే జిడ్డు రాని మాయిశ్చర్స్ పెట్టుకోవాలి. బాడీకి పెట్టే మాయిశ్చర్స్, లోషన్ బేస్డ్ మాయిశ్చర్స్ ఆయిలీ స్కిన్ వాళ్ళు ఫేస్కి పెట్టుకోకూడదు. దాని మీద నాన్ గ్రీజీ అని రాసి ఉండాలి. అలాంటి మాయిశ్చర్సే ఆయిలీ స్కిన్ వాళ్ళు పెట్టుకోగలగాలి. అంటే ఏది చేసినా పోర్స్ని బ్లాక్ చేసే మాయిశ్చర్స్ పెట్టుకోకూడదు. అండ్ వాటర్ బేస్డ్, ఆక్వస్ బేస్డ్ మాయిశ్చర్స్, జెల్ బేస్డ్ మాయిశ్చర్స్ అండ్ సన్ స్క్రీన్స్ సూటబుల్ ఫర్ ఆయిలీ స్కిన్, బట్ నాట్ క్రీమ్ బేస్డ్ ఆర్ లోషన్ బేస్డ్ సన్ స్క్రీన్స్ అండ్ మాయిశ్చర్స్ పెట్టుకుంటే పింపుల్స్ ఎక్కువ అవుతాయి. పుండు మీద కారం చల్లినట్టు కొంతమంది తైలాలు పెడతారు, ఆయిల్స్ పెడతారు, ఆల్మండ్ ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తారు, ఇంకేదో పెడతారు. అండ్ ఈ టైంలో ఫేషియల్స్ చేయించుకుంటారు. ఆ ఫేషియల్స్ క్రీమ్స్ ఏమో తెలియదు మనకి, అవన్నీ రబ్ చేసేస్తారు ఫేస్కి. అలా పోర్స్ అన్ని బ్లాక్ చేయటం వల్ల ఇంకా 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 పింపుల్స్ ఎక్కువయ్యి ఆయిల్నెస్ పెరగటమే తప్ప తరగటం ఉండదు. సో అలా ఉన్నవి జెల్ బేస్డ్ మ్యాట్ ఫినిష్ ఉన్న సన్ స్క్రీన్స్, మాయిశ్చర్స్ పెట్టుకుంటూ నైట్ టైం 1-2 యాక్ని వస్తుందనుకుంటే నియాసినమైడ్ సీరం పెట్టండి, కానీ బ్రాండ్స్ మీద ఒక చెక్ పెట్టుకొని పెట్టండి. బట్ గో టు ఎక్స్పర్ట్స్. డెఫినెట్లీ మీ దగ్గర ఉన్న డర్మటాలజిస్ట్, మళ్ళీ కాస్మెటాలజిస్ట్ ఈ మధ్యకాలంలో ఇట్లా ఇట్లా పుట్టల్లాగా పెరుగుతున్నారు. చెక్ చేసుకోండి డిగ్రీ అథెంటిక్గా ఉందా లేదా. ఎండి డర్మటాలజిస్ట్, డిడివిఎల్, డిప్లొమా ఇన్ డర్మటాలజీ, వెనీరాలజీ, లెప్రాలజీ, ఎండి డిడివిఎల్, ఎండి ఇన్ డర్మటాలజీ, వెనీరాలజీ, లెప్రాలజీ. ఈ డిగ్రీస్ ఉన్న వాళ్ళదే పై చేయి. ఎందుకంటే అలా అన్హెల్దీ స్కిన్ మీద క్రీమ్స్ ఇవ్వాలంటే ఇవ్వరు డర్మటాలజిస్టులు అయితే. అదే కాస్మెటాలజిస్టులు అయితే లేజర్స్ అంటారు, ట్రీట్మెంట్స్ అంటారు, డ్రై స్కిన్ మీద పీల్స్ అంటారు, చాలా స్కిన్ని చాలా పాడు చేస్తుంటారు. సో జాగ్రత్త పడి చేయించుకోండి. సో ట్రీట్మెంట్ అసలు అవసరమా లేదా? ఇలా ఎక్స్ట్రీమ్ స్కిన్ కండిషన్స్ మీద నేనైతే ట్రీట్మెంట్ చేయను. మీరు ఎంత ప్యాకేజ్ కడతామన్నా నేను కట్టనివ్వను. ఇది నా ప్రత్యేకత. ఇది పక్కన పెడితే నార్మల్ వాళ్ళు రెటినాయిల్ సీరమ్స్ పెట్టచ్చా అని అడుగుతుంటారు నాకు. ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ వాళ్ళు రెటినాయిల్ సీరం పెట్టకపోవటమే కరెక్ట్. ఓకే, ఆయిలీ స్కిన్ వాళ్ళు రెటినాయిల్ సీరం పెట్టుకోవచ్చు. నార్మల్ స్కిన్ ఏమి నాకు డ్రై లేదు, ఎక్స్ట్రీమ్ ఆయిల్ లేదు, వైటమిన్ సి సీరం ట్రై చేశాను బాగానే ఉంది అవునంటే, అందరినీ డాక్టర్ దగ్గరికి వెళ్ళమని నేను చెప్పనండి. మీకు సూట్ అవుతుంటే పెట్టుకోండి, బట్ బెస్ట్ ఒపీనియన్, ఎక్స్పర్ట్ ఒపీనియన్ కోసం మాత్రం డాక్టర్ దగ్గరికి రండి. సో బేసిక్గా చేయాల్సింది ఏంటి అంటే ఫేస్ వాష్. ఓకే, మైల్డ్ క్లెన్జర్స్ చాలా వచ్చాయి మార్కెట్లోకి. మైల్డ్ క్లెన్జర్స్ ఉన్నవి, అంటే సోప్ ఫ్రీ క్లెన్జర్స్ పెట్టుకుని, జిడ్డు లేని మాయిశ్చర్స్, జిడ్డు లేని సన్ స్క్రీన్స్. ఎవరైనా కూడా డ్రై స్కిన్ వాళ్ళకు కూడా జిడ్డు ఎక్కువగా ఉండే మాయిశ్చర్స్, అంటే బాడీకి పెట్టే లోషన్స్ మాత్రం పెట్టద్దు. మాయిశ్చర్స్ ఫేస్కి వేరు, బాడీకి వేరు. అదే చూసుకొని బాడీది వేరు, ఫేస్ది వేరు చూసుకొని పెట్టుకోండి. అండ్ సన్ స్క్రీన్స్ పెట్టుకున్నాక నైట్ ఏదైనా ఒక క్రీమ్, సీరం అలాంటిది ఏమన్నా ట్రై చేయొచ్చు. ఓకే, బట్ ఏదున్నా జాగ్రత్త. స్కిన్ ఈజ్ మచ్ కాస్ట్లియర్ దాన్ యువర్ డ్రెస్సెస్ అండ్ యువర్ జ్యువెలరీ. నగల కన్నా, బట్టల కన్నా స్కిన్ చాలా కాస్ట్లీ. ఎందుకు అంటున్నానంటే స్కిన్కి చీప్గా అయిపోవాలి, బట్టలు మాత్రం కాస్ట్లీ, నగలైతే ఇక లక్షల్లోనే కదా. స్కిన్కి మాత్రం అంత ఈజీగా అవుట్ సైడ్ కాస్ట్లీ క్రీమ్సే, బట్ దాంట్లో అథెంటిసిటీ మనకు తెలీదు. అండ్ డోంట్ ట్రయల్. ఇప్పుడు ఒక డ్రెస్ కొంటే నచ్చకపోతే పక్కన పడేస్తాం, కానీ ఆ సీరం కొని అది పెట్టుకుంటే డ్రెస్ నాన్ లివింగ్ టిష్యూ, బట్ స్కిన్ మీద అది ఇచ్చే ఎఫెక్ట్ పర్మనెంట్ డ్యామేజ్ కదా. అది రివర్సిబుల్ అయ్యేదాకా నీకు టెన్షనే కదా, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్. అండ్ ఫ్రెండ్స్ పెట్టుకున్నారని చాలామంది దీని మీద కామెంట్స్ రాశారని ట్రయల్స్ వేయటం ఎంతవరకు రైటో చూసుకోండి. అండ్ ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్, ఊళ్ళలో ఉన్న వాళ్ళు చాలామంది ఫేస్కి ఏవో మాస్క్లు వేస్తుంటారు, ఇంట్లో కలుపుకొని మాస్క్లు వేస్తూ ఉంటారు. క్లే మాస్క్ అని, లేకపోతే అట్టిపండు మాస్క్ అని, పపాయ మాస్క్ అని, ఏవో ఫ్రూట్ ఫేషియల్స్ అని వేసి రబ్ చేస్తుంటారు. అన్నీ తినండి అమ్మా ప్లీజ్. మాస్క్లు వేసేసి మొహాన్ని ఇంకా పాడు చేసుకోకండి. ఎంత హెల్దీగా తింటే అంత మంచిది. రోజుకొక చిట్కా వస్తుందండి, అన్ని చిట్కాలు అట్లా పాడేస్తుంటే అది లివింగ్ టిష్యూ, చాలా చాలా డేంజరస్. అట్లా ఏది పడితే అది మొహానికి పెట్టడం. డోంట్ ఎక్స్పెరిమెంట్ ఆన్ యువర్ ఫేస్ అండ్ హెయిర్. ఏమన్నా కొంచెం తేడా ఉన్న స్కిన్ విషయంలో, హెయిర్ విషయంలో ఒక జెన్యూన్ డాక్టర్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా నన్ను సంప్రదించండి. ఐ కెన్ హెల్ప్ యూ. కొంచెం కాస్ట్లీనే ఉంటుందేమో నేను ఇచ్చే క్రీమ్స్ అండ్ సీరమ్స్, మీ బడ్జెట్ తగ్గట్టుగా రాయగలుగుతాను. ఎప్పుడు నేను చెప్పలే ఆ మాట, నా దగ్గర రండి నేను చూస్తాను అని. కానీ
చెప్పాలనిపించింది. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ సంథింగ్ జెన్యూన్ ప్రాపర్ గైడెన్స్ ఫర్ యువర్ స్కిన్ అండ్ హెయిర్, ఐ కెన్ హెల్ప్ యూ. దగ్గరున్న ఏ డెర్మటాలజిస్ట్ అయినా హెల్ప్ చేయగలుగుతారు. కానీ ఫస్ట్లో కొంచెం ఖర్చు ఎందుకు ఉంటుందంటే బ్లడ్ టెస్ట్ చేపిస్తాం. బ్లడ్ టెస్ట్ చేపిస్తాము, కొంచెం ఎక్కువ డోస్ ఆఫ్ మెడికేషన్, అంటే ఎక్కువ లిస్ట్ ఇస్తాం. మీరే అడుగుతారు ఫేస్కి ఇచ్చాక, స్కిన్కి ఇచ్చాక, మేడం హ్యాండ్స్కో సన్ స్క్రీన్ ఇవ్వండి, సోప్ ఇవ్వండి, నెక్ బ్లాక్గా ఉంది, హెయిర్ ఫాల్ అవుతుంది, మీరే లిస్ట్ పెంచుకుంటూ పోతారు, అవునా కదా? లిప్కి ఒక లిప్ బామ్ ఇవ్వండి ప్లీజ్, ఇంకా మీవే వాడేస్తానని. అప్పుడు మెడిసిన్ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది, నాకు ఒక బ్యాడ్ నేమ్ మళ్ళీ. సో నేను కూడా అంతే, వద్దులే అమ్మ ఇప్పుడు వద్దు, నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తా అంట. సో బ్లడ్ టెస్ట్ చేయించి ఇలాంటి లిస్ట్ తీసుకున్నప్పుడు కొంచెం కాస్ట్లీగా అనిపించిన ఇవన్నీ కూడా 1.5 months 2 months వస్తాయి నేను ఇచ్చేవి ఏమైనా కూడా. నెక్స్ట్ మంత్కి ఉన్నవన్నీ మిగిల్చకుండా వాడండి, అయిపోయాకే కొత్తవి వాడండి అని కూడా నేను చెప్తాను. ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ టేక్ అన్ ఆన్లైన్ అపాయింట్మెంట్, రాలేకపోతే ఆర్ ఎల్ సింప్లీ చిన్న కన్సల్టేషన్, డైరెక్ట్గా రండి, స్కిన్ని స్కోప్తో చెక్ చేసి ఎంతవరకు చేయొచ్చు ఎంతవరకు చేయకూడదు అని మనం డిస్కస్ చేసుకొని స్కిన్ రొటీన్ మీకు సింపుల్గా చెప్పగలుగుతా. నా కన్సల్టేషన్ 700 రూపీస్. మీరు రానుపోను ఖర్చులు అయితే ఆన్లైన్లో హ్యాపీగా 800 రూపీస్ ఆన్లైన్ కన్సల్టేషన్, ఐ కెన్ హెల్ప్ యూ. నిజంగా నేను చూడాల్సిన కండిషన్ అయితే రమ్మని చెప్తా నెక్స్ట్ మంత్ వరకు. సో ఎక్కడున్నా ఏ ఊర్లో ఉన్నా టేక్ ఏ కన్సల్టేషన్ అండ్ జస్ట్ గెట్ యువర్ డైలీ రొటీన్. ఓకే, ఒకవేళ డ్రై స్కిన్ కండిషన్ అయితే ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎక్స్ట్రీమ్ ఆయిలీ స్కిన్ అయితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అవి సెట్ చేసుకున్నాకనే రొటీన్స్ ఇవ్వగలుగుతాను. ఓకే అండి. అండ్ సమ్మర్ వస్తుంది కాబట్టి సన్ ప్రొటెక్షన్స్ ఖచ్చితంగా పెట్టుకోండి. యూవీబీ యూవీఏ ప్రొటెక్షన్ వీలుంటే జింక్ ఆక్సైడ్, కెమికల్ సన్ స్క్రీన్తో పాటు ఫిజికల్ సన్ స్క్రీన్, జింక్ ఆక్సైడ్, టైటానియం ఆక్సైడ్ ఉన్న సన్ స్క్రీన్స్ తీసుకోండి. అండ్ జెల్ బేస్డ్ ఉంటేమో స్విమ్మింగ్కి కూడా పనికొస్తాయి. పిల్లలకి స్విమ్మింగ్కి ఏ సన్ స్క్రీన్స్ పెట్టాలని అనుకుంటారు మీరు? 15-20 years లోపు పిల్లలకి, మెయిన్గా 10 years లోపు పిల్లలందరికీ కూడా ఫిజికల్ సన్ స్క్రీనే, 50+ ఉన్న ఫిజికల్ సన్ స్క్రీన్స్. బీచ్కి వెళ్తున్నారు, ట్రిప్స్కి వెళ్తున్నారు అని అంటే జింక్ ఆక్సైడ్ బేస్డ్ పిల్లల సన్ స్క్రీన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి మార్కెట్లో. దే విల్ ఆల్సో బీ హెల్ప్ఫుల్. అవి పెట్టుకుని ఒక 20 minutes అయ్యాక స్విమ్మింగ్కి వెళ్ళొచ్చు. తర్వాత మీరు బీచ్లో కూడా ఆడుకోవడానికి యూస్ఫుల్ ఉంటుంది. అండ్ పిల్లలందరికీ కూడా ఫిజికల్ సన్ స్క్రీన్సే ఎక్కువ సజెస్ట్ చేస్తాను, పెద్దవాళ్ళకి మాత్రమే కెమికల్ బేస్డ్ సన్ స్క్రీన్ సజెస్ట్ చేస్తాం. ఓకే అండి, ఇది స్కిన్ కేర్ రొటీన్. దాంతోపాటు హెల్తీ డైట్, హైడ్రేషన్ చాలా చాలా ముఖ్యం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. Fearless.